హలో ఎవ్రీవన్. కిస్మత్పూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని తలిచివేస్తుందని చెప్పాలి. సో మానవత్వం కాదు కదా, డే బై డే ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నామా అనే సందేహం కూడా వస్తుందన్నమాట. 32 ఏళ్ల మహిళని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది. ఫస్ట్ ఒక పర్సన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆటో డ్రైవర్సే. తను కోఆపరేట్ చేయట్లేదని మళ్ళీ తన మర్మాంగాల్లోకి బాటిల్స్, కర్రలు ఇలా పెట్టడం జరిగింది. నిజంగా మానవత్వం ఎక్కడికి పోతుందనే కంటే కూడా ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉంటున్నామా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. నిజంగా ఆ టైంలో ఆ మహిళ ఎంత నరకం అనుభవించుండిద్దో చెప్పడానికే చాలా నీచంగా ఉందన్నమాట బేసిక్గా. ఒకసారి ఇలాంటివి డే బై డే జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి చూద్దాం పబ్లిక్ అసలు ఇలాంటి వాటి మీద ఎలాంటి రెస్పాండ్ ఉంటుందో, ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్. హిమ్మత్పూరిలో ఈ దారుణం జరిగింది, అసలుకి మీ ఒపీనియన్ ఏంటి? మహిళ పైన ఎంత దారుణంగా జరగటం. ఆటో ఆయన ఎంత ఇష్టమైంది, ఎంత దుర్మార్గం. వాడు కూడా ఒక తల్లిగా పుట్టింది. ఒకవేళ బుద్ధి తక్కువ తాగటమే అసలు బుద్ధి తక్కువ ఆడమడిసమ్మ. కొద్దిగా సిగ్గుంటే ఆడమడుసులు దాగి ఒంటి మీద స్పృహ ఉండేటట్టు ఉండాలి మీరు కూడా. ఆమె తాగటమే తప్పు అసలుకి. తాగినామని ఆటో వాడు ఇప్పుడు ఒక్క ఆటో వాడు చేసిన తప్పుకు అందరూ కొత్తగా ఆటో వాళ్ళు నమ్మాలంటే ఎవరు నమ్మలేము కదా. వాడికి కూడా అట్టాడు తల్లి ఉండాలా, భార్య ఉండాలా, బిడ్డ ఉండాలా, అక్క ఉండాలి, చెల్లి ఉండాలి. సిగ్గు పెట్టిందా పెట్టలేదా వాడికి? ఇంకెవరు నమ్మి ఆటో ఎక్కాలి? ఆటో వాడు కూడా అట్లా చేస్తే ఎవరు నమ్మాలి? ఇంకా ఆడది ఆమె తాగడమే బుద్ధి తక్కువ పని. అట్టటాను సేపు చేరితే నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుట్టినట్టు ఉంటుంది. నువ్వే తీసపోయి నువ్వు ఘోరాతి ఘోరంగా చేసి ఒక తల్లి పుట్టినోడు అలాగలు చేయకుండా రాక్షసి పుట్టక పుట్టినవారా నువ్వు? ఏం పుట్టక పుట్టినవు? 5 ఏళ్ళ అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు అమ్మంట. తాగి ఉండి అదే సిగ్గు లేకుండా ఉండ పని దాన్ని అట్టాడు దాన్ని నువ్వు అలపని చేసినట్టు నువ్వు కూడా తాగి ఉన్న దానికన్నా ఎక్కువేగా. ఇప్పుడు నువ్వు స్పృహలో ఉన్నావు, ఆటో నడుపుతున్నావు, నువ్వు తాగలేదు, అది బుద్ధి తక్కువే, తాగింది. అట్టాడు దాన్ని క్షేమంగా తీసిపోతే నీకు మంచి పేరు వచ్చేది. అట్టాడు దాన్ని క్షేమంగా తీసిపోకుండా నీకు అప్పుడే మగతనం గుర్తొచ్చినది. నువ్వు కూడా ఒక అమ్మకి పుట్టింది, సిగ్గు ఉండాలి కొద్దిగా. 5 ఏళ్ళ అన్నం తిన్నప్పుడు సిగ్గు తెచ్చుకొని కొద్దిగా మానవత్వంతో ప్రవర్తించండిరా. మరి సిగ్గు శరం లేకుండా అట్లా కర్కశంగా ప్రవర్తించవద్దు ఆడవాళ్ళ ముందు. ఆడవాళ్ళు దొరికినరని అదే ఇతను అయిన తర్వాత ఇంకొక ఇద్దరు కూడా ఆమె అట్లా స్పృహ లేకుండా పడిపోవడం చూసి వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళిద్దరు కూడా చేసి ఆమెని చంపేయడం జరిగింది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బయట సమాజంలో ఇటువంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం, అది కరెక్ట్ కాదు నాన్న. అది అసలు కరెక్ట్ కాదు. ఇంకొక వీడు చేసిందే ఏదో పని అయితే ఇంకొక ఇద్దరు కూడా అదే పని చేశారంటే ఇది 10 మంది దేశం మీనికి పోతుంది. ఎట్టాటి వాళ్ళని 100 మంది ఆటో వాళ్ళకి కూడా ఇదే పేరు వద్ది. వాళ్ళే మాట్లాడుకొని ఎట్టాటి వాళ్ళని వాళ్ళే శిక్ష చేయాలి. ఒక్కడు చేసిన దానికి ఆటో వాళ్ళందరికీ వద్ది పేరు. వాళ్ళు కూడా పూనుకొని ఎట్టాటి వాళ్ళని బహిష్కరించాలి, పోలీసులకు పట్టియాలి, ముందర గవర్నమెంట్కి పట్టియాలి. గవర్నమెంట్కి పట్టిస్తే కానీ సిగ్గు వద్దనమాట. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకులు ఉన్నారు, అందుకే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా. ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చెబుతున్నా. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దారు నా కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఈ కలియుగంలో. అప్పుడు పోయింది మంచి రోజు, ధర్మం నడిచే రోజులు పోయింది. ఇప్పుడు అంతా పాపమే. అందుకని ఆడవాళ్ళు కూడా కొద్దిగా సేఫ్టీగా ఉండాలి. తల్లి మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి. అమ్మాళ్ళకి అదే చెబుతున్నా, ఆడవాళ్ళకి అదే చెబుతున్నా. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకులు ఉన్నారు ఈ దేశంలో, జాగ్రత్తగా ఉండాలి. ఇట్టా నా కొడుకులను గవర్నమెంట్లో పడి మన పోలీసు వారు కూడా కఠినంగా శిక్షించాలన్నమాట. అదే నేను కోరుకుంటున్నా. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అసలు ఏం చెప్తారు? ఎక్కువైతున్నాయి. దుర్మార్గం పెరిగిపోతుంది. దుర్మార్గం ఎక్కువ పెరిగిపోతుంది. మంచి నశించిపోతుంది, దుర్మార్గం పెరిగిపోతుంది. ఒకటి చూసి ఒకటి మారుతున్నామో అనుకుని చూస్తున్నాం కానీ మారట్లా ఎక్కువే అవుతుంది. ధర్మం నశించుతుంది, ఆ ధర్మం పెరుగుతుంది. వాడికి సిగ్గుంటే ఆ పని చేసేవాడు చెయ్యడు ఆ పని. వాడికి కూడా ఒక అమ్మ ఉంది, ఒక బిడ్డ ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది. సిగ్గు తప్పిన పనులు చేసిన వాడికి మనం ఎంత చెప్పినా వాడికి సిగ్గు రాదుగా. వస్తుందా? సిగ్గు రాదు వాడికి. అందుకని గవర్నమెంట్ ఎట్టాటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను నేను. కఠినంగా ఇంకొక తప్పు చేయకుండా ముగ్గురిని పట్టబోవాలి. ముగ్గురిని పట్టిపోయి ఆ తల్లిని ఆడాడ గుద్దారు, ఎట్ట గుద్దారు వాళ్ళు కూడా అదే పాటలో గుద్దాలి. అట్నే కట్ చేయాలి. వాళ్ళని కూడా కట్ చేస్తే కానీ సిగ్గు వస్తుంది. ఆటోలను కూడా సీల్ చేయాలి వాళ్ళ ముగ్గురు. ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్, అంటే తప్పు చేసినా దొరికిపోతామని తెలియక, లేకపోతే ఇప్పుడుండే అడ్వాన్స్గా మొబైల్స్ కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఇలా జరిగే వాటిని అసలు ఎలా? పైశాస్కృతం కోరికలు పెరిగినాయి. పైశాస్కృతం తాగుతుండ్రు, మత్తు పదార్థాలకు ఎక్కువ అలవాటు పడుతుండ్రు. ఇప్పుడు 24 గంటల ఆటో తోలితే కష్టం చేసుకొని సంసారం చేసుకునేవాడు వేరే ఉన్నాడు. ఈ కొంతమంది పారంబోకులే ఈ పనులు చేసేది. సరైన ఆటో వాళ్ళని అందరిని అనకూడదు. కొంతమందే ఉంటారు పారంబోకు. వాళ్ళు చేసిన వాళ్ళ పనికి అందరికి వస్తుంది పేరు. అది
ఎప్పుడు వద్దంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి, వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అదే నేను చెబుతున్నా ఆడవాళ్ళకి. ఇప్పుడు అంత సాంప్రదాయంగా ఉంటేనే బతకనీయటం లేదు. సాంప్రదాయం తప్పి మనం ఇండివిజువల్ బతుకులు ఇవి కావాలా, మాకు సోషలిజం కావాలంటే ఏడ బతకనిస్తారు. అందుకని ఆడవాళ్ళం కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మనం వెచ్చలు పెడతారని ఆమె ఒంటి మీద సోయి లేకుండా ఆడమనిషి తాగటం. అసలు ఇక్కడ ఆ మహిళని ఎలా చూస్తారమ్మా? ఆవిడ తాగేసి అంత అసలు మర్చిపోయిందంట ఆమె శరీరాన్ని. ఇప్పుడు ఆమె తాగింది కాబట్టి ఆమె దేశపోయి నీ ఇచ్చలు విడతానానికి ఆమె నువ్వు చేసి నువ్వు తాగనామని కూడా చేస్తాను కదండి. ఇప్పుడు మంచిగా ఉన్నామని కూడా దేశపోయి అల్పం చేస్తానుగా. మరి అట్టటి వాళ్ళని శిక్షించాలి మన గవర్నమెంట్. వాళ్ళు తాడు తీయాలా, అదే నేను కోరుకుంటున్నా. ఇంకొకటి భయం రావాలంటే ఒకటి కఠినంగా వేయాలా. కఠినంగా వేస్తేనే ఇంకొకరికి భయం వద్దు, ఇంకొక ఆడమనిషికి కూడా సేఫ్టీ దొరుకుద్ది. సేఫ్టీ దొరుకుతుంది. బయట మగవాళ్ళు భయపడాలంటే అంటే ఎటువంటి శిక్షలు అమలు అయితే ఇటువంటి ఆగుతాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా, ఒకసారి ఒక అమ్మాయిని కాల్చి చంపారు చూడు. దాని కింద కాల్చి చంపితే ఆయన పేరు ఏం పేరు, ఎస్ఐ గారు స్పాట్లో కాల్చిండు. అట్ట చేయాలా సత్యనారాయణ సార్. అది ఆ సార్ చేసినట్టు చేయాలి. ప్రతి పోలీస్ సార్కి నేను చెబుతాను అట్ట చేయాలి. స్పాట్లో చేస్తేనే కొన్ని వరకైనా ఆగుతాయి, భయం అనేది ఉంటుంది. స్పాట్లో కాల్చి పారేయాల్సిందే. ఆర్డర్ ఇవ్వాలి మన గవర్నమెంట్. ఆర్డర్ ఇస్తేనే కొన్ని ఆపిన వాళ్ళం అవుతాం. అది మహిళలకి ఏం చెప్తారు? మహిళలకి దయచేసి మారండి అమ్మ, మారండి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మన సేఫ్టీ మనం చూసుకొని మనం ఉండే లెక్క మనం ఉంటేనే ఎంపడబడి చంపేస్తాను. మనం కూడా ఇచ్చలు విడతాడానికి పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి. అదే నేను కోరుకుంటున్నాం. మొన్న అదే నేను చెప్పిన చెబితే కొంతమందికి నచ్చకపోయినా చెబుతున్నా. మన జీవితాలు మనం కూడా కాపాడుకోవాలి. వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అది కోరుకోవాలి. కానీ మనం ఇండివిజువల్ బతుకులు కావాలి, మనం ఒక్కలు ఉండాలంటే ఎట్టినే ఎగబడతారు. అందుకని దయచేసి మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. హలో అండి. సో కిస్మత్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మీకు? అసలుకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఒకటై పంగంలో ఒకటి. మానవులుగా పుట్టినందుకు, మానవత్వంతో బతుకుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అసలు మనం మనుషులమేనా? ఇలా మనుషులు ఎవరైనా ఇలా ప్రవర్తన చేస్తారా? ఒక ఆడపిల్ల పట్ల నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా, వికృతంగా చంపినటువంటి ఆ వ్యక్తులు చాలా చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళని, ఎలాంటి వారైనా సరే. కాకపోతే ఈ మధ్యకాలంలో కళ్ళు కాంపౌండ్లు నరక కుప్పాలుగా తయారయ్యాయి. ఈ మధ్యకాలంలో కళ్ళు అమ్మేటటువంటి ఆ కళ్ళు కాంపౌండ్లో ఈ మందు కళ్ళు అమ్మి ఆల్పాజాలం అని అలాంటి మత్తు పదార్థాన్ని, అలాంటి డ్రగ్స్ని కలిపేసి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి తెలంగాణ ప్రజల పాలిట శత్రువు ఏదైనా ఉందంటే ఇప్పుడున్నటువంటి మత్తు పదార్థం ఆల్పాజోలం, ఈ కళ్ళు మందు. వీళ్ళు కళ్ళు పేరుతో కళ్ళు నమ్మి మా కుటుంబాలని సర్వనాశనం చేసేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు జరగడానికి ముఖ్యంగా కళ్ళు కాంపౌండ్లే కారణం. ఎక్కువగా తను కూడా కళ్ళు కాంపౌండ్లో ఏదో కళ్ళు తాగింది, అలాగే అక్కడి నుంచి ఎవడో ఆటో డ్రైవర్ దూరంగా తీసుకెళ్ళి మానభంగం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే చోట పడేస్తే మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్ళి దాన్ని మానభంగం చేసి వికృతంగా ఎక్కడ పడితే అక్కడ రాడ్డులు రప్పులు తోసేసి చంపేసి ఘోరాతి ఘోరంగా హింసించి చంపారంటే నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి దుశ్చర్యలపై ప్రభుత్వాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు కఠినంగా వ్యవహరిస్తే కానీ ఇలాంటి దారుణాలు తగ్గు. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను గత కొంతకాలంగా చూస్తున్నాను, కళ్ళు బారున పడి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎంతోమంది పిచ్చివాళ్ళుగా మారిపోయారు. ఎంతోమంది రకరకాల ప్రవర్తనతో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి పెద్దలు కూడా కుటుంబానికి ఆసరాగా లేకుండా అదొక రకమైన పిచ్చివాళ్ళుగా తయారైపోయి కళ్ళు తాగకపోతే ఇక జీవితం లేదన్నట్టుగా, కళ్ళు తాగకపోతే వింత చేష్టలు వికృత రూపాలు వచ్చి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియనటువంటి సోయిలోకి వెళ్ళిపోయి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలన్నీ ఆగాలంటే కళ్ళు కాంపౌండ్ల పైన నిఘా పెట్టాల్సిందే. సో ఇలాంటివి అసలు అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత అండి. ఎందుకంటే కొన్ని వర్గాలు బతకాలని, కొన్ని కులాలు బతకాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే కాదని ఎవడో ఉండదు. కాకపోతే ఒరిజినల్ కళ్ళు అమ్ముకునేటటువంటి వెసులుబాటు కల్పించండి. వాళ్ళకి 10 రూపాయలు కలిసేలాగా రేట్లు పెంచి అమ్ముకోమనండి. కానీ ప్రజల ప్రాణాలు తీసి ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఈ కళ్ళుపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఇది ప్రభుత్వ తప్పిదమే నిజంగా చెప్పాలంటే. మీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందే కళ్ళు కాంపౌండ్లు పెట్టి అమ్ముతుంటే కళ్ళు మూసుకుని ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి ఫస్ట్. అసలు ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఎలాంటి శిక్ష పడితే వాళ్ళు న్యాయం జరిగిద్ది అంటారు? జీవితంలో మరొక తప్పు చేయకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు. కాబట్టి ఈ ఇన్సిడెంట్కి ఖచ్చితంగా కళ్ళు కాంపౌండే బాధ్యత వహించాలి, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.